అధికారం అనేది 5 ఏళ్లే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే 100 ఏళ్ల జీవితాన్ని 1000 ఏళ్లు గుర్తుంచుకునేలా భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే గొప్ప అవకాశం ఎక్కువగా రాజకీయ నాయకులకే ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే బూతు పురాణం కార్యకర్తలను, అధికారులను ఆవేదనకు గురిచేస్తోంది. ఆయన ఇంట్లో మాట్లాడినట్లు పబ్లిక్ లైఫ్లో మాట్లాడితే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. తీరు మార్చుకోకుంటే వెనకాల తిరిగేవారు తప్ప ఎవరూ ఉండరు అన్న వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే వైఖరి కారణంగా వెంట తిరగలేకపోతున్నామని అంటున్నారు. బాధ్యతగా ఉండాల్సిన ఎమ్మెల్యే వయస్సు, హోదాను మరిచి బూతులు మాట్లాడటంతో ఆయన వ్యవహారం ఇబ్బందికరంగా ఉందని ఓపెన్ అయిపోతున్నారు. ఇక ఎమ్మెల్యే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిదని కొందరు సెటైర్లు వేసేవారు. ఆయన 5 ఏళ్ల పాలనను మధ్యలోనే ముగించే పరిస్థితులు కల్పిస్తున్నారు. తన గెలుపు కోసం కష్టపడిన ద్వితీయ శ్రేణి లీడర్ అంటే ఆయనకు లెక్కే లేదు. ఒక్కోసారి అధికారులనైతే నేరుగానైనా ఫోన్లోనైనా మాట్లాడే విధానానికి ఏం చేయాలో తెలియక, ఎలా చెప్పాలో అర్థం కాక ఇవేం బూతులు అంటూ ఆవేదనకు గురవుతున్నారు. మా ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో ఓపెన్గా ఉంటారంటూ ఆయన సన్నిహితులు కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవతలి వాళ్లకు అలా అనిపించక ఇబ్బంది పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎంత ఓపెన్ అయితే మాత్రం ఎదుటివారు బాధపడతారు అని ఆలోచించకుండా బండబూతులు తిట్టడం పద్ధతేనా అనే వాయిస్ వినిపిస్తోంది. ఇప్పటికైనా ఎక్కువ కాలం ప్రజా జీవితంలో ఉండాలనుకుంటే బూతు పురాణం ఆపాల్సిందేనని సొంత క్యాడర్, అధికారుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.